కలలో జిరాఫీ కనిపిస్తే ఏం జరుగుతుంది? ఒక జంతువు కలలో చాలా విషయాలు చెబుతోంది. మీరు గత రాత్రి ఒక జంతువును చూసినట్లయితే, మీరు వాటిని వివిధ పరిస్థితులలో మరియు పరిస్థితులలో చూసి ఉండవచ్చు. జంతు రాజ్యంలో జిరాఫీ అని పిలువబడే పొడవైన మెడ జంతువును మీరు చూసినట్లయితే, మీ మేల్కొనే జీవితంలో అది చాలా లోతుగా అనుసంధానించబడిందని కలల నిపుణులుగా మేము మీకు చెప్పాలి. జిరాఫీకి సంబంధించిన అన్ని కలల అర్థాలను వారి కలలో చూసే ప్రయత్నం చేస్తున్నాము. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో జిరాఫీ తినడం. కలలో జిరాఫీ ఏదైనా తినడం లేదా గడ్డి తినడం చూడటం అంటే మీరు మీ జీవితంలో సులభంగా ఏమీ పొందలేరు మరియు మీ జీవనోపాధిని సంపాదించడానికి మీరు 100% కృషి చేయాలి. ఉపచేతన మనస్సు నుండి కలలు కనేవారికి వీలైనంత వేగంగా పని చేసే వాతావరణాన్ని నేర్చుకోమని మరియు తక్కువ సమయంలో విజయం సాధించే ఏకైక మార్గం అని చెబుతుంది. కలలో జిరాఫీ యొక్క బైబిల్ అర్థం. కలలో జిరాఫీ యొక్క బైబిల్ అర్థం అంటే జిరాఫీ తన కంటే శక్తివంతమైన క్రూర జంతువు నుండి చాలా బెదిరింపులను కలిగి ఉంది. అయినప్పటికీ జిరాఫీ ఎత్తుగా నిలబడి తన కుటుంబాన్ని చూసుకుంటుంది. జీవితంలో దేవుడు మరియు మీపై మాత్రమే విశ్వాసం ఉంచుకోండి మరియు మీ జీవితంలో కష్టతరమైన సమయాలు కూడా జీవితంలోని అన్ని సవాళ్లతో సులభంగా గడిచిపోతాయి. కలలో జిరాఫీ యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో జిరాఫీ యొక్క ఆధ్యాత్మిక అర్థం అంటే కొన్నిసార్లు జీవితం మీకు చాలా అన్యాయం అని మీరు అనుకుంటారు మరియు జీవితంలోని అన్ని లక్ష్యాలు అసాధ్యం అనిపిస్తుంది, కానీ అది కాదు. ఉపచేతన మనస్సు కలలు కనేవారికి తమకు లభించిన అన్ని వస్తువులకు కృతజ్ఞతలు చెప్పమని చెబుతోంది మరియు వారు జీవితంలో 1000 సార్లు రిటర్న్లను చూస్తారు. జిరాఫీ పిల్ల జిరాఫీతో. కలలో పిల్ల జిరాఫీతో జిరాఫీని చూడటం అంటే నెమ్మదిగా కానీ స్థిరంగా విషయాలను నేర్చుకోవడం. స్వప్నం అనేది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం. ప్రస్తుతానికి విషయాలు కష్టంగా కనిపిస్తున్నప్పటికీ నిరంతర ప్రయత్నాలు వాటిని సులభతరం చేస్తాయి మరియు కలలు కనేవారు జీవితంలో ఎక్కువగా అవసరమైనప్పుడు వారి నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటారు. కలలో జిరాఫీ శిశువు. కలలో జిరాఫీని చూడటం అంటే మీకు జీవితంలో చాలా ఆశలు మరియు ఆశయాలు ఉన్నాయి, కానీ మీరు వాటిని ఏ సమయంలోనైనా నెరవేర్చాలని కోరుకుంటారు. అది సాధ్యం కాదు. జిరాఫీ తన తల్లిదండ్రుల నుండి నెమ్మదిగా నైపుణ్యాలను నేర్చుకునేలా మీరు కూడా మీ వృత్తికి సమయం కేటాయించాలి మరియు కాలక్రమేణా మీరు ప్లస్ మరియు మైనస్లను అర్థం చేసుకుంటారు మరియు చివరకు మీ కష్టపడి విజయం సాధిస్తారు. కలలో చాలా జిరాఫీ. కలలో జిరాఫీని చూడటం అంటే ఒకే విధమైన ఆసక్తి లేదా అదే ఆశయం ఉన్న వ్యక్తులు ఒకచోట చేరడం. కష్టపడి పనిచేసినా మీకు నచ్చిన ఫలితాలు రావడం లేదని, చాలా ప్రయత్నాల తర్వాత వదులుకున్నట్లు అనిపిస్తుందని కల మీకు చెప్పాలనుకుంటోంది. లక్ష్యాలు సులభంగా మారతాయి. కల అర్థంలో జిరాఫీ రక్తస్రావం. రక్తస్రావం జిరాఫీ యొక్క కల అర్థం జీవితంలో పెద్ద లక్ష్యం యొక్క పెద్ద చిత్రాన్ని చూడటం మరియు వారి లక్ష్యాల గురించి కాకుండా వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తులతో మిమ్మల్ని మీరు అనుబంధించవద్దు. కాబట్టి ఈ కల జీవితంలోని పెద్ద లక్ష్యాలు మరియు విజయాలను అర్థం చేసుకోవడానికి ఉపచేతన మనస్సు నుండి సందేశం. కలలో పొట్టి మెడతో జిరాఫీ. కలలో పొట్టిగా ఉన్న జిరాఫీని చూడటం అంటే మీరు నైతికత ఉన్న వ్యక్తి మరియు సమయం యొక్క విలువను తెలుసుకునే వ్యక్తి మరియు మీరు విషయాలను స్పష్టంగా చూడగలిగే మరియు ఎలాంటి ప్రయత్నాలు మరియు పనికి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోగల దూరదృష్టి గల వ్యక్తి అని అర్థం. జీవితం. ఇది మీ జీవితంలో మీరు కలిగి ఉన్న అద్భుతమైన లక్షణం మరియు ఇది మీ నిద్రలో ఈ కలను ప్రతిబింబించడం ద్వారా మీ ఉపచేతన మనస్సుచే ప్రశంసించబడుతుంది. కలలో జిరాఫీ ఆకులను తింటుంది. కలలో చెట్ల నుండి ఆకులను తింటున్న జిరాఫీని చూడటం కలలు కనేవారికి మంచి కల కాదు మరియు కలలు కనేవారికి వారు కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరికీ ఇవ్వకూడదని సూచిస్తుంది. సరిగ్గా తెలియక ఎవరినీ నమ్మకూడదు. జీవితంలో ఆర్థిక విషయాల విషయానికి వస్తే వారు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని ఉపచేతన మనస్సు నుండి వచ్చిన సూచన. కలలో జిరాఫీ నాలుక. కలలో జిరాఫీ నాలుకను చూడాలంటే జీవితంలో విమర్శలను ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి విమర్శల ప్రకారం మిమ్మల్ని మీరు మార్చుకోవాలని దీని అర్థం కాదు,
కానీ వాటిని వినండి మరియు మీ గురించి సరైనది తీసుకోండి మరియు మీ అభివృద్ధి కోసం మార్చాలి మరియు విస్మరించాల్సిన అవసరం ఉంది, తద్వారా అది మీ మనస్సు యొక్క శాంతిని నాశనం చేయదు. కలలో జిరాఫీ ఏడుస్తోంది. కలలో ఏడుస్తున్న జిరాఫీని చూడటం అంటే మీ జీవితంలో మీరు సాధించనివన్నీ చాలా ముఖ్యమైనవి కావు, కానీ మీ జీవితంలో మీరు కలిగి ఉన్నందుకు మీరు సంతోషంగా ఉండాలి. ప్రతి క్షణం విలువైనదని అర్థం చేసుకున్నారా? అయితే మీరు దానిని తెలివిగా ఎలా గడుపుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కలలో జిరాఫీ విచిత్రమైన శబ్దం చేస్తోంది. కలలో జిరాఫీ విచిత్రమైన శబ్దం చేయడాన్ని చూడాలంటే, వారి చర్యలకు భిన్నంగా ఉన్న వ్యక్తులతో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు వ్యాపారం చేయకూడదు లేదా మీకు సహాయం చేయడానికి బదులు మీకు మరింత హాని కలిగించే విషయాలు చెప్పే మరియు చేసే చర్యలను ఏ విధంగానూ చేయకూడదు. కలలో సింహం మరియు జిరాఫీ. కలలో సింహం మరియు జిరాఫీని కలలు కనడం అంటే మీ జీవితంలో మాత్రమే కాకుండా ఇతరులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపే ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి మీకు తెలిసిన గొప్ప వ్యక్తిత్వం మీకు ఉందని అర్థం. ఉపచేతన మనస్సు నుండి వచ్చే కల మీ ప్రవృత్తిని అనుసరించమని చెబుతోంది మరియు మీరు జీవితంలో చాలా సాధిస్తారు. కలలో పులి మరియు జిరాఫీ. కలలో జిరాఫీ మరియు పులిని చూడటం అంటే అపారమైన శక్తి, భవిష్యత్తు దృష్టి మరియు స్వార్థం. మీరు రెండు విభాగాల్లో మంచివారు, కానీ మిమ్మల్ని వెనుకకు నెట్టేది జీవితంలో మీ స్వార్థపూరిత వైఖరి. మీరు జీవితంలో విముక్తి పొందుతారు, మీరు జీవితంలో అపరిమిత విజయాన్ని మరియు అభివృద్ధిని చూస్తారు. కలలో జిరాఫీ మరియు కోతి. కలలో జిరాఫీ మరియు కోతిని చూడటం అంటే మీరు జీవితంలో స్పష్టమైన దృష్టిని కలిగి ఉన్నారని అర్థం, కానీ కోతి వంటి మినుకుమినుకుమనే వైఖరి కారణంగా మీరు పెద్ద అడుగులు వేస్తారు మరియు మీ జీవితంలో కొన్నిసార్లు మీకు ఖరీదైనదిగా మరియు కొన్నిసార్లు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవడం కోసం మీ జీవితాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవడం నేర్చుకోవాలి. చనిపోయిన జిరాఫీ కల అర్థం. కలలో చనిపోయిన జిరాఫీని చూడటం అంటే కలలు కనేవారి జీవితంలో చాలా అవకాశాలు ఉంటాయి, కానీ వారు కోల్పోవడానికి ఇష్టపడని వస్తువును ఖర్చు చేస్తారు. కలలు కనేవారు తమ కంఫర్ట్ జోన్తో చాలా అనుబంధంగా ఉన్నారని కల సూచిస్తుంది, అయినప్పటికీ వారు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే జీవితంలో పెద్దది చేయగలరు. ఉపచేతన మనస్సు కలలు కనేవారికి అన్ని విషయాలను విడిచిపెట్టి వారి పనిపై దృష్టి పెట్టమని చెబుతోంది. కలలో జిరాఫీ రన్నింగ్. కలలో నడుస్తున్న జిరాఫీని చూడటం అంటే అది మీ వృత్తి జీవితం అయినా లేదా వ్యక్తిగత జీవితం అయినా మీరు మీ జీవితంలో చాలా వేగంగా కదులుతున్నారు. కలలు కనేవారికి వారి జీవితంలో ఒక చిన్న విరామం లేదా విరామం తీసుకోవాలని మరియు కొంత సమయం తమతో ఒంటరిగా గడపాలని చెబుతుంది. ఉపచేతన మనస్సు నుండి కలలు కనేవారికి విజయం వెనుక పరుగెత్తడమే కాకుండా మీ జీవితంలో కొన్నిసార్లు మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం లేదని చింతిస్తున్నారని చెబుతుంది. కలలో స్లీపింగ్ జిరాఫీ. కలలో నిద్రిస్తున్న జిరాఫీని చూడటం అంటే మీరు జీవితంలో మీ దారిని కోల్పోయారని మరియు దూరదృష్టి మరియు నిర్మాణాత్మక మనస్సు అయినప్పటికీ మీరు జీవితంలో బద్ధకం కారణంగా మీలో ఉన్న ప్రతిభను వృధా చేసుకుంటున్నారని అర్థం. దేవుడు నిన్ను ఈ భూమిపైకి పంపిన దాని కోసం జీవితంలోని అన్ని ప్రయత్నాలను మేల్కొలపమని కలలు కనేవారికి ఉపచేతన మనస్సు చెబుతోంది. కలలో జిరాఫీ మిమ్మల్ని వెంటాడుతుంది. కలలో జిరాఫీ మిమ్మల్ని వెంబడించడం అంటే మీరు సవాళ్ల నుండి పారిపోతున్నారని అర్థం. మీరు ప్రారంభించడానికి ఇష్టపడరు లేదా జీవితంలో ముందుకు సాగడానికి మీకు తగినంత ధైర్యం లేదు. జీవితం అనేది ఒకసారి అవకాశం, దానిని సద్వినియోగం చేసుకోండి. కలలో మొసలి మరియు జిరాఫీ ఫైట్. కలలో మొసలి మరియు జిరాఫీ పోట్లాటను చూడటం అంటే మీరు ఒక పోరాట యోధుడి వైఖరిని కలిగి ఉంటారు మరియు మీ మార్గంలో ఏది వచ్చినా మీరు మీ జీవితంలో ఆగరు. కలలు కనేవారికి శుభకళ. కలలో కూర్చున్న జిరాఫీ. కలలో కూర్చున్న జిరాఫీని చూడటం అంటే మీకు దృష్టి ఉంది కానీ సోమరితనం మీ విజయాన్ని చంపేస్తుంది. కల అనేది మీ జీవిత లక్ష్యాలన్నింటినీ పూర్తి చేసేంత వరకు ఆగిపోకూడదని లేదా అతిగా ఆలోచించవద్దని ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సూచన. కలలో జిరాఫీ తాగునీరు. కలలో జిరాఫీ నీరు త్రాగడాన్ని చూడాలంటే మీరు మీ శక్తులన్నింటినీ సేకరించి వాటిని మీ జీవిత లక్ష్యాల వైపు మళ్లించాలి మరియు త్వరలో మీ జీవితంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని మీరు చూస్తారు.
కలలు కనేవారికి చాలా శుభకరమైన కల మరియు ఉపచేతన మనస్సు నుండి ఉపయోగకరమైన సూచనలలో ఇది ఒకటి. పెరటి కలలో జిరాఫీ అర్థం. పెరట్లో జిరాఫీని చూడటం అంటే మీ మనస్సులో చాలా కాలం నుండి చాలా ఉత్సుకత మరియు ప్రశ్నలు ఉన్నాయి, కానీ మీరు వాటి సమాధానాలను కనుగొనలేకపోయారు మరియు ఉపచేతన మనస్సు ఈ కల ద్వారా మీకు ధృవీకరణను ఇస్తుంది, మీ ప్రశ్న త్వరలో పరిష్కరించబడుతుంది. కలలో జిరాఫీ స్వారీ. కలలో జిరాఫీ స్వారీ చేయడాన్ని చూడటం అంటే మీరు మీ సమయాన్ని పూర్తిగా వృధా చేసే కార్యకలాపాలలో పాల్గొంటున్నారని అర్థం. బదులుగా మీరు జీవితంలో మీ లక్ష్యాలను వేగంగా తీసుకెళ్లే ఎంపికలను ఎంచుకోవాలి. జిరాఫీ మీద స్వారీ చేయడం కష్టమే, కానీ గుర్రంపై స్వారీ చేయడం చాలా సులభం. కాబట్టి దయచేసి మీ లక్ష్యాలను మార్చుకోండి లేదా మీ పని విధానాలను మార్చుకోండి. ఇది ఉపచేతన మధ్య నుండి చాలా స్పష్టమైన సందేశం. కలలో తిరిగి జిరాఫీపై కూర్చున్న పక్షి. కలలో జిరాఫీ వీపుపై కూర్చున్న పక్షిని చూడటం అంటే మీరు బాధ్యతలతో ఎక్కువ భారాన్ని అనుభవిస్తున్నారని అర్థం. మీకు జీవితంలో ఎక్కువ బాధ్యతలు లేవు, కానీ మీ ప్రియమైన వారిని మరియు కుటుంబాన్ని ఆదుకోవడానికి మీరు చాలా పనులు చేస్తున్నట్లు మీరు భావిస్తారు. దయచేసి మీ పరిస్థితులపై అతిగా స్పందించడం మరియు మీ జీవితంలో చాలా ఆందోళన చెందడం మానేయండి. జిరాఫీ ఇన్ ది జంగిల్ డ్రీమ్ అర్థం. అడవిలో ఉన్న జిరాఫీని చూడటం అనేది మీరు పనికిమాలిన వ్యక్తి అని మరియు జీవితంలో మరేదైనా కాకుండా మీరు మీ పనిని ఎక్కువగా ఇష్టపడతారని అర్థం. ఉపచేతన మనస్సు నుండి వచ్చే కల జీవితంలో కష్టపడి పనిచేయాలనే మీ అభిరుచి మరియు దృష్టి వైపు మీ ఆలోచనలన్నింటినీ ప్రతిబింబిస్తుంది. కలలో ఒంటె మరియు జిరాఫీ. కలలో ఒంటె మరియు జిరాఫీని చూడటం అంటే మీ జీవితంలో అత్యుత్తమ మనుగడ నైపుణ్యాలు ఉన్నాయి. మీరు జీవితంలో ఏవైనా సమస్యలను తట్టుకోగలరు మరియు మీ జీవితంలో అత్యంత కఠినమైన పోటీదారులను ఓడించి పెద్ద విజయాన్ని సాధించగలరు. కల అనేది కలలు కనేవారి ఉజ్వల భవిష్యత్తు వైపు సూచనలను ఇచ్చే శుభ కల. కలలో జిరాఫీపై మొరిగే కుక్క. కలలో జిరాఫీపై కుక్క మొరిగేలా చూడటం అంటే మీ మనస్సు చాలా చలించిపోయిందని మరియు మీరు ఇతరులచే సులభంగా మనస్తాపానికి గురవుతారని అర్థం. చర్చ లేదా విషయానికి ఏ విధంగానైనా మీ గురించి కాకపోయినా మీరు ప్రతిదీ మీరే తీసుకుంటున్నారు. సబ్కాన్షియస్ మైండ్ మీకు విషయాలను విస్మరించమని చెబుతోంది మరియు ఏదైనా ప్రతిచర్య ఇచ్చే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అది దేని గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.